హాయ్ అండి. సొరకాయ పప్పు వండుతానండి. ఇగో ముందుగా పప్పు వాటర్ లేకన్నా ఆయిల్ లేకన్నా ముందుగా వేపినానండి. పప్పు చూడండి ఇట్లా ఎర్రగా వేపాను. ఇప్పుడు వేపేసి కడుగుతున్నాండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసానండి. ఇదిగండి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి లైట్గా మళ్ళీ ఆయిల్ అంతా పప్పుకు పట్టేలాగా వేపాలండి. అలాగే పప్పు టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఈ కుక్కర్లో వేస్తాం కదండి, పప్పు పొంగదండి. ఇదండి ఇప్పుడు పప్పుకి అంతా లైట్గా ఆయిల్ పట్టింది చూడండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టాలండి. ఇదిగండి ఇట్లా మూత పెట్టేసాను. ఒక 4 విజిల్ వచ్చే వరకు పప్పు ఉడకేయించాలి. ఇదిగండి సొరకాయ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసాను. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలండి, ఎండుమిర్చి ఒక 3 వేసాను. ఇవన్నీ వేగాలి. ఇదిగో పప్పు 4 విజిల్ వచ్చావండి. పప్పు ఉడికిపోయింది. ఇవన్నీ పసుపు వేసాను. పసుపు కొంచెం వేగాలి. ఇప్పుడు కడిగేసి సొరకాయ ముక్కలు వేసాలండి. ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టాలి. సొరకాయ ముక్కలు ఉడకనివ్వాలి. ఇదిగండి ఇట్లా కలుపుతుండాలి. ఇదిగండి సొరకాయ ముక్కలు ఉడికిపోయినవి. ఇప్పుడు సరిపడ కారం వేసుకోవాలి. ఇదిగండి పప్పు ఉడికిపోయింది చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేగింది కదండి, పప్పు వేసాలి. ఇదిగండి మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. మరి పల్చగా చేస్తే బాగోదండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇట్లాగైనా వండితే పప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగండి ఫస్ట్ ఆయిల్ వేసి కుక్కర్లో వేసాను కదండి, అస్సలు పప్పు పొంగలేదు చూడండి. కుక్కర్ మూత అస్సలు పప్పు అవ్వలేదు. పప్పు రెడీ అయిపోయిందండి. సొరకాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగండి పప్పు రెడీ అయిపోయింది.
సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇట్లా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.